యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో దడ పుట్టిస్తున్నారు. సీఎం యోగి ఆదేశాలతో యూపీ పోలీసులు ఇటీవలే చాలా పెద్ద హంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దీనిని 2 రోజుల్లోనే సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేసేశారు. ఈ ఎన్కౌంటర్లకు సెపరేట్ పేర్లు కూడా పెట్టారు పోలీసులు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖలాస్ కింద నేరస్తుల్ని నామరూపాలు లేకుండా చేసే యజ్ఞాన్ని నిర్వహించారు. నేరాలను తగ్గించడానికి, నేరస్తుల్ని కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు చేసినట్లు స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. మీరట్ నుంచి ముజఫర్ నగర్ వరకు 48 గంటల పాటు ధన్ 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 అని శబ్దాల మూత మోగింది. నేరస్తుల కాళ్లపై కాల్చటం లేదా ఎన్కౌంటర్ చేసి చంపేయటం ఈ రెండే ముచ్చట్లు, వేరే ఛాన్సే లేదు. యూపీ అంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ ముగియలేదని, ఇంకా కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు పోలీసులు. ఆపరేషన్ లాంగ్డా అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. క్రైమ్ రేట్ ని బట్టి, అతడి తలకు ఉన్న వెయిట్ ని బట్టి ఈ ఆపరేషన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ముందుగా నేరస్తుడి కాలుపై కాల్చుతారు, తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇదే ఆపరేషన్ లాంగ్డా. ఇక ఆపరేషన్ ఖలాస్ అంటే పేరుకు తగ్గట్లే ఖలాస్. ఈ లిస్ట్ లో ఉన్న క్రిమినల్ శాల్తీలు గల్లంతవుతాయన్నమాట. పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్తుడిని ఎన్కౌంటర్ ద్వారా లేపేస్తారన్నమాట. క్రైమ్ క్యాపిటల్ గా ఉన్న యూపీని సెటరేట్ చేయాలంటే ఎన్కౌంటర్ ఒక్కటే మార్గమన్న జనాల అభిప్రాయాన్ని ఆచరణలో పెడుతున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వేళ్ళూనుకుపోతున్న నేరగాళ్లను, ఆ ఆలోచనను మటుమాయం చేయాలంటే బుల్లెట్ దింపక తప్పదని భావిస్తున్నారు. యూపీ తలరాతను మార్చే ఈ మహాయజ్ఞంలో కొందరు పోలీసులు కూడా వీరమరణం పొందుతున్నారు. మరికొందరు గాయాల పాలవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా అక్టోబర్ 2వ వారంలో కేవలం 48 గంటల్లో యూపీ పోలీసులు 20 ఎన్కౌంటర్లను పూర్తి చేశారు. యూపీ ప్రతి నగరంలో ఎన్కౌంటర్లు జరిగాయి. మీరట్, ముజఫర్ నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, ఝాన్సీ, బులంద్ షహర్, బాగ్పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ వంటి ప్రాంతాల్లో నేరస్తుల ఏరివేతలు జరిగాయి. మొదటి ఎన్కౌంటర్ ఫిరోజాబాద్ లో జరిగింది. 2 కోట్లు దోచుకున్న పేరు మోసిన నేరస్తుడు నరేష్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న నేరస్తుడు నరేష్ ను పట్టుకోవటానికి ఏఎస్పీ అనూజ్ చౌదరి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మఖన్పూర్ ప్రాంతంలో నరేష్ కోసం ఆపరేషన్ ఖల్లాస్ ని అమలు చేశారు. ఈ ఎన్కౌంటర్ లో రామ్గఢ్ ఎస్ఓ సంజీవ్ దూబే నేరస్తుల కాల్పుల్లో మరణించాడు. గ్రామీణ ఏఎస్పీ అనూజ్ చౌదరికి బుల్లెట్ తగిలింది. అదృష్టవశాత్తు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో గుచ్చుకుంది. ఈ ఎన్కౌంటర్ లో నేరస్తుడు నరేష్ ని చంపేశారు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో పోలీసులు 13 కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ అనే నేరస్తుడిని పరలోకానికి పంపించారు. ఇమ్రాన్ తలపై ఇప్పటికే ₹1,00,000 రివార్డు ఉంది. మీరట్ లో వస్త్ర వ్యాపారి ఆదిల్ ని కాల్చి చంపి వీడియోను వైరల్ చేసిన నిందితుడు జుల్కమర్ ని ఎన్కౌంటర్ చేశారు. ముజఫర్ నగర్ పోలీసులు వరుసగా 2 ఎన్కౌంటర్లు నిర్వహించారు. మొదట ₹1,00,000 రివార్డున్న నేరస్తుడు మెహతాబ్ ను పోలీసులు ఎన్కౌంటర్ లో చంపారు. మెహతాబ్ కి 18కి పైగా దోపిడీ కేసుల్లో వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. ₹1,00,000 రివార్డుని ప్రకటించిన మరో నేరస్తుడు నయీం ఖురేషిని కూడా పోలీసులు చంపారు. ఖురేషి 6 హత్య, 20 దోపిడీ కేసుల్లో పరారీలో ఉన్నాడు. ఒకవైపు సీఎం యోగి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఖల్లాస్ ప్రారంభించి 4 కరడుగట్టిన నేరస్తుల్ని హతమార్చారు. మరోవైపు లక్నోలో జరిగిన ఎన్కౌంటర్ లో అత్యాచార నిందితుడు హతమయ్యాడు. ఘజియాబాద్ లో హత్య నిందితుడి కాలికి కాల్పులు జరిగాయి. షామ్లీలో ఒక ఆవు స్మగ్లర్ ని కాల్చి చంపారు. ఝాన్సీలో వాంటెడ్ క్రిమినల్ ని కాల్చి చంపారు. బులందర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో అత్యాచార నిందితుడు నరకానికి టికెట్ తీసుకున్నాడు. ఆగ్రాలో జైలు నుంచి తప్పించుకున్న నేరస్తులు, దొంగతనం కేసులో నిందితులు, దోపిడీ నిందితుల్ని కూడా లేపేశారు. 2017 నుంచి యూపీలో పోలీసు ఎన్కౌంటర్లలో 239 మంది నేరస్తులు మరణించారు. ఇదే కాలంలో 9,467 మంది నేరస్తులు గాయపడ్డారు. ఎన్కౌంటర్ తర్వాత 30,694 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. గత 8 సంవత్సరాల్లో పోలీసులు, నేరస్తుల మధ్య 14,973 ఎన్కౌంటర్లు జరిగాయి. నేరగాళ్లకు అడ్డగా మారిన మీరట్ ని పోలీసులు ప్రక్షాళన చేస్తున్నారు. మీరట్లోనే అత్యధిక సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగటం విశేషం.